నమస్తే. దామగుండం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పేరు. దాదాపు 12 లక్షల చెట్లను తొలగిస్తున్నట్టుగా హైదరాబాద్కు సంబంధించిన ఒక ఆక్సిజన్ పార్క్ మీద దాడి జరుగుతుందని చెప్పి పెద్ద మొత్తంలో ఇందిరా పార్క్ వద్దన నిరసనకారులు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణ కార్యకర్తలు అందరూ కూడా గుమిగూడి ఒక నిరసన ప్రదర్శన చేశారు. దాంట్లో పాల్గొన్న యాక్టివ్ ఒక కార్యకర్తతో ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ముందున్నారు ప్రసన్న గారు. ప్రసన్న గారు నమస్తే. నమస్తే అండి. దామగుండంలో ఏం జరుగుతుంది మేడం, మీరు చెప్పే ప్రయత్నం చేయండి ఒకసారి. దామగుండం అనేది ఏంటి అంటే అండి, అదొక ఫారెస్ట్. దామగుండంలో ఏం జరుగుతుంది అంటే ఒక ఫారెస్ట్ని తీసేయాలి అనే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. మామూలుగా మనం ఒక చెట్టును తీయడానికే ఎంతో ఆలోచిస్తాము. ఒక 10 ఏళ్ళ చెట్టు లేకపోతే ఒక 100 ఏళ్ళ చెట్టు ఉంది అంటే దాన్ని మనం ఒక అద్భుతంగా చూసుకుంటాం. అలాంటిది ఒక 500 ఏళ్ళ క్రితం చెట్లని, అది 1-2 కాదు, మోర్ దెన్ 12 లక్షల చెట్లని ఒకేసారి పెకలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాదు, ఆల్రెడీ జరిగిపోయాయి. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాము కూడా, పేపర్స్లో చూసాము, సోషల్ నెట్వర్క్స్లో కూడా చూసాము. సీఎం రేవంత్ రెడ్డి గారు నేవీ వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నట్టు పత్రాలు కూడా ఇచ్చేశారు. సో ఆల్రెడీ అక్కడ లేబరు వాళ్ళు వసతిని ఏర్పాటు చేసుకునే దానికి కూడా వర్క్ స్టార్ట్ చేసేసారు. అంటే జరగట్లేదు, ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ వినాశనాన్ని ఆపడం, ఇమీడియట్గా ఆపాలి. ఎందుకంటే ఏమాత్రం ఆలస్యం చేసినా అది మన చేతిలో ఉండదు. అప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ అయిపోయింది, పర్మిషన్స్ అయిపోయి, వర్క్ కూడా మొదలైపోయింది, మీరు ఎన్ని చేసినా వెనక్కి తగ్గేది లేదు అనే ఇది కూడా రావచ్చు. కానీ ఇది కరెక్ట్ సమయం అనేది నేను కాదండి, ప్రతి ఒక్కరు కూడా అదే. అందుకని ఉధృతంగా చేస్తున్నాము. ఈ ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకూడదు, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు. ఎంత వీలైతే అంత ఎక్కువ మంది, ఎంత వీలైతే అన్ని ఎక్కువ ప్లేసెస్లో ప్రొటెస్ట్లు చేస్తామా, లేకపోతే జనాల్ని గుమ్ము తీసుకుందామా, లేకపోతే ఆ ప్రదేశానికి వెళ్ళి అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో లైవ్లో చూపిద్దామా, ఇప్పుడు ఎలా ఉంది, రేపు అది జరిగితే ఎలా ఉంటుంది, ఇది మనం చూపించే ప్రయత్నం చేస్తున్నామండి. అసలు అక్కడ ఏం ఏర్పాటు చేయబోతున్నారు మేడం? చాలామంది రాష్ట్ర ప్రజలకి ఒక కన్ఫ్యూజన్ ఉన్నది, అంటే క్లియర్గా తెలియదు. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి, దాని మీదకి వెళ్ళి చాలామంది సేవ్ దామగుండం అని, ఆల్ ఐస్ ఇన్ దామగుండం అని పెద్ద మొత్తంలో ఒక హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది కదా మేడం. అసలు అక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా మా ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేయండి మేడం. అవునండి, ఇక్కడ ఏంటంటే దామగుండం ఫారెస్ట్ అనేది 2700 పైచిలుకు ఎకరాల భూమి. ఈ 2700 చిల్లర ఎకరాల భూమిలో మొత్తం చెట్లే. అది ఆయుర్వేదక చెట్ల, లేకపోతే వృక్షాల, చిన్న చిన్న మొక్కల, ఏదైతే ఏంటి అంతా కూడా చెట్లే. అది ఒక అడవి అంటేనే మనకి చెట్లు ఉంటాయి. ఇన్ని ఎకరాల భూమిని ఒక నేవీకి అప్పగిచ్చేశారు మన రాష్ట్ర వాళ్ళు. గవర్నమెంట్ అనండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అనండి, స్టేట్ గవర్నమెంట్ అండి, రెండూ కలవకుండా ఇంత పెద్ద మొత్తాన్ని చేతులు మారవు అనేది నా ఆలోచన. సో ఇంత పెద్ద భూమిలో ఉన్న ప్రతి ఒక్క మొక్క కూడా మనకి చాలా అవసరం. ఇక్కడ ఏం జరుగుతున్నారు, ఎందుకు అప్పగించింది అంటే నేవీ వాళ్ళ కమ్యూనికేషన్ పర్పస్కి రేడార్ స్టేషన్ని బిల్డ్ చేస్తున్నారు. ఈ రేడార్ స్టేషన్తో పాటు ఇంకోటి ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో నేవీ వాళ్ళు, ఆ రేడార్ స్టేషన్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి అక్కడే వసతి గృహాలు, వాళ్ళకి కావాల్సిన డైలీ నీడ్స్, ఏదో ప్రొవిజన్ షాప్ అనుకోండి, లేకపోతే బ్యాంక్ అనుకోండి, లేకపోతే ఒక ఆఫీస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతిదీ కూడా అక్కడే సెటప్ చేయడానికి చూస్తున్నారు. ఇంత పెద్దది సెటప్ చేయాలంటే ఎంత భూమి కావాలి? సో ఆ భూమిని మనము నేవీ వాళ్ళకి ఇస్తున్నాము. ఇలా ఇవ్వడం వల్ల ఏం చేస్తారు, చెట్ల మీద అయితే కట్టరు కదా, ఉన్న 12 లక్షల, మనము ఉరామిరిగ్గా అంటున్న లెక్క ఈ 12 లక్షలు అంతకు మించే ఉంటుంది. ఎందుకంటే అడవి కదా, అది అడవి అనేది ఏది 1-2 చెట్లు ఉండవు, లేకపోతే వేలల్లో ఉండవు, ఖచ్చితంగా లక్షల్లోనే ఉంటాయి. అందులో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, అడవిలో చెట్లు అంటే అది ఒక 10 సంవత్సరాల క్రితమో 100 సంవత్సరాల క్రితమో ఉన్న చెట్లు కానే కాదు. ఖచ్చితంగా 500 ఏళ్ళ క్రితం చెట్లు, 1000 ఏళ్ళ క్రితం చెట్లు ఉంటాయి. ఎందుకంటే వాటి వేర్లు ఆ 2000 ఎకరాలలో ఎంత దూరం స్ప్రెడ్ అయి ఉంటాయి. ఆపే వాళ్ళు ఎవరు? చెట్ల వేర్లని. దానికి ఆ ఫ్రీడమ్ ఉంది కదా. ఇప్పుడు వేర్లతో సహా పెకిలి చేస్తున్నారు. ఇది మన ప్రకృతికి ఎంత పెద్ద వినాశనం. ఆల్రెడీ మన హైదరాబాద్లో మనము సమ్మర్ వచ్చిందంటే ఎంత వాటర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాం. అండ్ ఈ రైనీ సీజన్స్లో వీటిలో వచ్చింది అంటే మనం ఆ రెయిన్ వాటర్ ఎక్కడికి వెళ్ళాలో ప్లేస్ దొరకట్లేదు. అట్ ది సేమ్ టైం పొల్యూషన్, ఇంత పొల్యూషన్లో మనకు కొంచెం
ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది అంటే ఇలాంటి ఫారెస్ట్ వల్లే. అండ్ ఇంకొక విషయం మీరు గమనించాల్సింది, దామగుండం మనకేం పెద్ద దూరంలో లేదండి, 60 నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే మనం హైదరాబాద్ మొత్తం కూడా దామగుండం ఇచ్చే ఫ్రీ ఆక్సిజన్ని హ్యాపీగా పీలుస్తున్నాం మనం ఈరోజు. అలాంటి ఒక పెద్ద ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే హైదరాబాద్ యొక్క ప్రజల పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏంటి? ఇది ప్రజెంట్ నడుస్తున్న టెన్షన్. ప్రతి ఒక్క హైదరాబాదీ ఒక టెన్షన్ ఏంటి అంటే ఫ్యూచర్ మన పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడో మన భారతదేశంలోనే నార్త్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ నుంచి అందరూ హైదరాబాద్కే వస్తారండి. కంపేర్ టు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కి ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే మన లివింగ్ కాస్ట్ అయితే ఏంటి, జాబ్ అయితే ఏంటి, శాలరీస్ అయితే ఏంటి, అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి వాళ్ళకి. హై కాస్ట్ ఆఫ్ లివింగ్ లేదు ఇక్కడ కంపేర్ టు బెంగళూరు. అండ్ ఈ నీట్నెస్ లేకపోతే ప్లేస్ ఆఫ్ లివింగ్ కూడా కంపేర్ టు చెన్నై మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చాలా వ్యాస్ట్ ఉంది మనకి. అండ్ కంపేర్ టు అదర్ స్టేట్స్ లైక్ కేరళ, మన సరౌండింగ్ సౌత్ స్టేట్సే తీసుకోండి, నేను ఎటు దూరం కూడా వెళ్ళట్లేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్ అండ్ టు గెట్ ఏ జాబ్. అది ఐటీ జాబ్ అనే కాదండి, ఏ జాబ్ అయినా కూడా. ఇలాంటి ప్లేస్ని మనం ఫ్యూచర్లో ఉండగలమా, ఇలాంటి స్థలంలో మనం ఉండగలమా అనే ఒక పరిస్థితి, ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి. అది ఎవరికి రైజ్ అవుతుంది అంటే ఎవరైతే దీని మీద మాట్లాడుతున్నారో, ఎవరైతే దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారో. ఇప్పటికీ చాలా మందికి ఈ విషయం జరుగుతుందనే విషయం తెలియదు మన హైదరాబాద్లో వాళ్ళకి. సో అలా ప్రతి ఒక్కరికి తెలియాలని మా ప్రయత్నం. అలా ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి తెలుస్తుందో దానివల్ల జరిగే ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో వచ్చే రోజుల్లో, అది ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లవాడి నుంచి 80-90 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు తెలియాలి. అప్పుడే ఎవ్రీవన్ విల్ థింక్ ఓకే మన ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది. ఇంకో 5 ఏళ్లలో, ఎక్కువ రోజులు కూడా లేదండి, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉందో మనం వాళ్ళకి కళ్ళకి కట్టినట్టు చెప్పగలిగితే డెఫినెట్లీ వీ కెన్ స్టాప్ దిస్. మేడం, ఈ నావీ ప్లాంట్ని సమర్థించే వాళ్ళ వాదన ఏంటంటే ఆడ ఓన్లీ 1,20,000 చెట్లే తీస్తున్నాము, దాని తగ్గట్టు 17 లక్షల చెట్లను మేము నాటబోతున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నాము. దీని మీద మీరేమంటారు? 1,20,000 చెట్లు అయితే కాదండి, మేబీ అవి మెడిసినల్ ప్లాంట్స్ అంటే. ఇప్పుడు మనం ఇందాక నేను ఏదైతే 12 లక్షల చెట్లు అన్నానో అవి కాక 300 ఎకరాల్లో మనకి ఒట్టి ఆయుర్వేద చెట్లే ఉన్నాయి, ఆయుర్వేద వృక్షాలే ఉన్నాయి. ఆ చెట్లను కూడా నరికేస్తారు. ఆల్రెడీ మనం ఆయుర్వేద వైద్యాన్ని ఎప్పుడో దూరం అయిపోయాం. అట్లీస్ట్ ఎవరైతే ఆ విలేజెస్లో, ఇంకోటి ఆ దామగుండం ఫారెస్ట్ చుట్టూతా 20 గ్రామాలు, 60,000 ప్రజలు ఉన్నారు. మనకి అక్కడ ఒకవేళ ఎవరైనా ఎడ్యుకేటెడ్, ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎవరైనా చదువుకున్నా అక్కడేం జాబ్ ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు డెఫినెట్గా హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తారు. సో ఇక్కడ మీరైతే ఏదైతే చెప్పారో 1,20,000 చెట్లు, పోనీ ఒకవేళ అదే అనుకుందామండి, 1,20,000 చెట్లు అనుకుందాం కాసేపు, అదేమన్నా చిన్న నెంబరా? అంటే వాళ్ళు మళ్ళీ పెడతామని అంటున్నారు కదా మేడం. ఇవి పెట్టిన చెట్లు కాదండి, నేచురల్గా పెరిగిన చెట్లు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఈరోజు నిన్నో ఒక 10 సంవత్సరాల క్రితమో పెరిగిన చెట్లు కాదు, మన పుట్టక ముందు నుంచి ఉన్న చెట్లు అవి. వాటిని పీకేసి ఈరోజు మీరు చెట్లు వేస్తే అది ఎప్పుడు పెరుగుతాయి? వీటి అంత స్ట్రెంగ్త్ ఎప్పటికి వస్తుంది? అండ్ ఎక్కడ నాటుతారు? ఓకే నాటుతారు, ఎక్కడ నాటుతారు? అండ్ వాటి స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది? ఆ స్ట్రెంగ్త్ వచ్చేటప్పటికి ఎన్ని జనరేషన్స్ పాస్ అవుతాయి? ఈ జనరేషన్స్ అన్నీ కూడా ఈ పొల్యూషన్ వల్ల వచ్చేదాన్ని ఇది ఆస్వాదించాలా, లేకపోతే దాని బారిన పడాలా? సో ఇప్పుడు నాటిన చెట్లు ఒక 100 ఏళ్ళు అనుకోండి, ఓకే మన ప్రీవియస్ చెట్లలాగే పెంచుతాము అంటే ఒక 100 నుంచి 500 ఏళ్ళు అనుకోండి. 500 ఏళ్ళు అంటే మినిమం 5 జనరేషన్స్, మినిమం మ్యాక్సిమం 7 to 10 జనరేషన్స్ ఉంటాయి. సో ఈ 5 to 10 జనరేషన్స్ కూడా స్పాయిల్ అయినట్టేనా? అవును, అంతే కదండి. ఇప్పుడు పెట్టే చెట్లకి 1000 ఏళ్ల క్రితం చెట్లకి అసలు కంపారిజన్ ఉందా అండి? నాటే పనితే ఇంకెక్కడైనా నాటండి, మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. నాటుతామంటున్నారు ఎవ్రీ ఇయర్. వృక్షో రక్షిత అని, లేదా ఒక మన హరితహారం అని ఒక ప్రోగ్రామ్ పెట్టారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, చెట్లు అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ప్రతి అపార్ట్మెంట్లో ఒక బంచ్ ఆఫ్ మొక్కలు ఇచ్చేసి వెళ్తారు. అందులో ఎన్ని సద్వినియోగపరుస్తున్నారు? అండ్ రోడ్లలో వేస్తున్నాము అంటున్నారు, అవి ఎన్ని బతుకుతున్నాయి? హూ ఈజ్ టేకింగ్ కేర్ అబౌట్ దట్? నో వన్ ఈజ్ కన్సిడరింగ్. సో నాటడం అనేది జరగదు. నాటిన ఆ వృక్షాలకి ఇప్పుడు నాటే మొక్కలకి అసలు కంపేర్ కూడా చేయలేమండి. ఓకే, అస్సలు ఆ మాట అసలు మనం వినకూడదు కూడా. ఇంకొక అంశం మీద కూడా మీరు బలంగా పోరాటం చేస్తున్నారు మేడం. శ్రీశైలంలో జరుగుతున్న
అక్రమ మత ప్రచారం అని మీరు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది మేడం అక్కడ చెప్పే ప్రయత్నం? అక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి శ్రీశైలం చుట్టూ చాలా అడవులు ఉన్నాయి. మల్లెల తీర్థం వన్ ఆఫ్ ద అడవి. అవును. అది కాకుండా ఇంకా ఆ సరౌండింగ్స్ లోనే వేరే వేరే అడవి జాతి వాళ్ళు బతుకుతున్నారు, అడవి వాసులు బతుకుతున్నారు. వాళ్ళని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసేస్తున్నారు. ఎంత ఇదిగా కన్వర్ట్ చేస్తున్నారు అంటే అక్కడికి ఒక 5 to 10 మెంబర్స్ పాస్టర్స్ని అక్కడే పెట్టేసి, అంటే వాళ్ళకి అక్కడే ఒక వసతి గృహం ఏర్పాటు చేసి శాలరీస్ ఇచ్చి వాళ్ళని ఒక పాస్టర్గా ఒక ఫాదర్గా ప్రకటించేసి వాళ్ళని స్లోగా క్రిస్టియానిటీలోకి మారడం అంటే, అది ఆదివాసుల్ని మారడం అంటే చాలా పెద్ద కష్టమేం కాదండి. ఇప్పుడు మన ఎడ్యుకేటెడ్ పీపులే చాలామంది మారిపోతున్నారు. అది డబ్బులకి మారుతున్నారా లేకపోతే ఏదైనా బిలీవ్ వల్ల మారుతున్నారా నేను దాని మీద కామెంట్ చేయను. బట్ ఒక ఆదివాసిని ఒక జాతి నుంచి ఇంకొక కులంలోకి ఇంకొక మతంలోకి మార్చడం అందులో ఈ పాస్టర్స్కి అస్సలు కష్టమైన పనే కాదు. అండ్ నేను గమనించింది ఏంటంటే, నా దగ్గర ప్రూఫ్స్ లేవండి దీనికి, బట్ ఖచ్చితంగా చెప్తున్నాను, నేను గమనించింది, నేను చూసింది ఏంటంటే, ఒకవేళ ఎవరినైనా మనం మళ్ళీ లేదమ్మా ఇది కాదు రూటు, ఇది మనం పుట్టింది ఇక్కడ, మన ధర్మం ఇది, మనం హిందూ ధర్మం ఇది, మనం మారకూడదు, ఇది మనం శ్రీశైలంలో ఉంటున్నాం, ఇక్కడ శివుడు ఉన్నాడు, ఈ శివుడు ఎవరు, మనకేం వేరే దేశం నుంచి రాలేదు, మన హిందూ ధర్మం, మన దేవుడు, సో మనం హిందూ జాతికి సంబంధించిన వాళ్ళము, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళం అని చెప్పినా కూడా ఎవరైనా నమ్మి ఒక 10 మంది మళ్ళీ మన హిందూ ధర్మంలోకి వచ్చారనుకోండి, మనం అక్కడ మార్చి వచ్చేసిన తర్వాత మనం వచ్చేస్తాం, కానీ పాస్టర్స్ అక్కడే ఉంటారు కదా. ఓకే, వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ అగైన్ దే ఆర్ కన్వర్టింగ్. మీరు పాపం చేశారు, మీరు ఆల్రెడీ క్రిస్టియానిటీలోకి వచ్చి దేవుడిని నమ్మి యేసు ప్రభుని నమ్మి మళ్ళీ మీరు హిందూ ధర్మంలోకి వెళ్తున్నారు, ఇది చాలా పెద్ద పాపం, మీరు ప్రక్షాళన చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ మీద నీరు చల్లడం, ఇంకా వాళ్ళ ఏవేవో ఉంటాయి కదండి, అవి చేసేసి ఇమీడియట్గా మళ్ళీ క్రిస్టియానిటీలోకి కలిపేస్తున్నారు. ఇలా మనం ఎన్నిసార్లు వాళ్ళని ట్యూన్ చేయగలం, వాళ్ళలాగా మనం అక్కడే ఉండం. అండ్ మనమేమి ఏమంటారు బలవంతంగా ఏం చేయట్లేదు, వాళ్ళు ఆల్రెడీ హిందువులే, మనమేం కన్వర్ట్ చేయట్లేదు, బట్ వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అదొక డ్యూటీ. రైట్. కాబట్టి వాళ్ళు అక్కడే ఒక వసతి ఏర్పరచుకొని అదొక పనిలాగా ఒక ఉద్యోగంలాగా చేస్తున్నారు. మనకి ఇది ఉద్యోగం కాదండి, మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ మనం ఎక్కడి నుంచి దేంట్లోకి కన్వర్ట్ చేయట్లేదు, మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనే ప్రయత్నం మాత్రమే. సో వాళ్ళకి మనకి ఇక్కడ అగైన్ కంపారిజన్ లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, డెఫినెట్గా ఆ ఆదివాసిని మనం రక్షించాలి. ఎందుకు రక్షించాలి అంటున్నాను అంటే, కన్వర్ట్ అయినంత మాత్రాన్ని చెడిపోయినట్టు కాదు కదా మేడం, లేకపోతే ఏదైనా ఆపద జరిగినట్టు కాదు కదండి అని అనొచ్చు మీరు. ఇది చాలా పెద్ద ఆపద అండి, చాలా పెద్ద ఆపద. ఎంత పెద్ద ఆపద అంటే, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వట్లేదు. మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మ్యాథ్స్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూ ట్రెండ్స్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా ఆపేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ చదువుకొని జ్ఞానం వస్తే మళ్ళీ వాళ్ళు థింక్ చేసే క్యాపబిలిటీస్ ఇవి వస్తాయని చెప్పేసి వాళ్ళకి చదువు వైపు కూడా అడుగులు వేయనియట్లేదు. చదువు కూడా పాస్టరే చెప్పాలి, చదువు కూడా వాళ్ళు పెట్టిన క్రిస్టియన్ స్కూల్లోనే. క్రిస్టియన్ స్కూల్ అంటే మళ్ళీ పెద్ద స్కూల్ అనుకున్నారు, ఆ చర్చే ఏదైతే ఒక రూమ్ని చర్చిలా చేసేసారో అందులోనే వాళ్ళు స్కూల్లో క్లాసెస్ చెప్తారు, వాళ్ళు చెప్పే చదివే చదవాలి. సో ఇది ఎంత పెద్ద డేంజర్ చూడండి. సో ఎవరు రక్షించాలి? నాకు తెలిసి ఇప్పటివరకు ఏ మీడియా దీన్ని కవర్ చేయలేదు. మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిరా మేడం? యాక్చువల్గా ప్లాన్ ఉందండి, తొందరలో వెళ్తున్నాము. నెక్స్ట్ వీక్, ఈ వీక్ వచ్చేసి దామగుండం వెళ్తున్నాం. ఇది మంచి, ఇప్పుడు మనం ఇమీడియట్గా చెప్పాం కదా, ఎంత వీలైతే అంత తొందరగా దాన్ని సాల్వ్ చేయాలి, దామగుండం ఇష్యూని మటుకు ఏమాత్రం డిలే చేయకూడదు. వన్స్ ఇది సాల్వ్ అయ్యాక నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను శ్రీశైలందే అనుకుంటున్నాను. కాకపోతే శ్రీశైలం ఏంది అంటే అండి, ఒక్కరి చేతిలో లేదు, మీడియా కావాలి, గవర్నమెంట్ కావాలి. అండ్ అసలు అక్కడ పాస్టర్స్ని ఎవరు పెడుతున్నారు, ఎందుకు అంత యుద్ధం చేస్తున్నారు కన్వర్ట్ చేయడానికి, ఎందుకు అంత విఫల ప్రయత్నాలు చేస్తున్నారు, అది తెలుసుకోవాలి. ఒక ఇండివిజువల్ పర్సన్ వల్ల అయ్యేది కాదు శ్రీశైలంది మటుకు. ఓకే మేడం, ఇంకా కూడా మహిళలపైన జరుగుతున్న దాడుల మీద కూడా మీరు దిశ ఎన్కౌంటర్ కావచ్చు, అంటే దిశకు సంబంధించిన ఘటన కావచ్చు, దాని తర్వాత ఒక చిన్నపిల్లల మీద దాడి జరిగిన మీరు చేసిన పోరాటాలన్నీ కూడా మేము చూసినాం మేడం. ఇవాళ మహిళల మీద జరుగుతున్న దాడులు ఏ విధంగా అడ్డుకోగలుగుతాం అనేది ఒక చిన్న చెప్పే ప్రయత్నం చేయండి. మెయిన్ సొసైటీ అంత ఇది పెద్ద ఓడ్ అవుతుందేమో అండి. నిజంగానే సొసైటీ కరెక్ట్గా మన పిల్లల్ని కానీ లేకపోతే సొసైటీలో మన సరౌండింగ్ ఉన్న వాళ్ళని కానీ కరెక్ట్గా చూడట్లేదేమో, కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయట్లేదేమో. ఇప్పుడు కోల్కతా విషయమే తీసుకుంటే తను ఏదో పోరాడాలనుకుంది,
అక్కడ జరిగే అన్యాయాలని బయట పెట్టాలను. అది కంప్లీట్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక సినిమాటిక్ లెవెల్ ఆఫ్ సినారియో జరిగింది. ఆ అమ్మాయి బయట పెట్టాలనుకున్నది అయితే ఏంటి, వాళ్ళు తనని హింసించింది అయితే ఏంటి, రుజువులు లేకుండా చేయడం కంప్లీట్ సినిమాటిక్ లెవెల్లోనే ఉందండి. ఒక రియల్ లైఫ్లో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, అంత సినిమాటిక్గా చేశారు వాళ్ళు. ఇది మటుకు ఇన్ని జరుగుతుంటే గవర్నమెంట్ ఏం చేసింది కోల్కతాలో? కంప్లీట్ సొసైటీ అంటే ప్రజలే కాదండి, గవర్నమెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఓకే, కోల్కతా విషయం పక్కన పెట్టండి, స్కూల్స్లో ఎన్ని జరుగుతున్నాయి. రీసెంట్గా డిఏవి స్కూల్లో ఒక చిన్న పాప మీద స్కూల్ అడ్మిన్ అంట తను, చాలా ఆ పాపకి ఎంత అండి 5 years కూడా లేవు, ఆ పాప మీద దాడి చేయడానికి ప్రయత్నించారు ఫిజికల్గా. అది వాళ్ళ ఆ పాప ఏదో తెలియని మాటల్లో వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము, పేరెంట్స్ తెలిసి కంగారు పడి భయపడి పెద్ద యుద్ధంలో పెద్ద ప్రొటెస్ట్లు చేయడానికి ప్రయత్నించడము. ఒక 3 days to 1 week బాగానే ప్రయత్నించారండి పాపం, వాళ్ళని కూడా తప్పు పట్టకూడదు, చాలా ప్రయత్నించారు ఆ వ్యక్తికి శిక్ష పడాలి అనేసి. కానీ ఏమీ జరగలేదు, అంతా సైలెంట్ అయిపోయింది. నేను వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలని కూర్చున్నా, నన్ను ఈవెన్ within 5 minutesలో నన్ను అక్కడి నుంచి తరిమేశారు. అగైన్ ఐఎమ్ సింగిల్ పర్సన్. సో అక్కడ పేరెంట్సే గట్టిగా పోరాడాలి, బట్ ఏంటంటే వాళ్ళకి ఇంకొక పాప కూడా ఉంది. సో ఇది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే ఒకరితోనో ఇద్దరితోనో అవ్వట్లేదండి. పోరాడాలన్నా లేకపోతే న్యాయం జరగాలన్నా, ముఖ్యంగా న్యాయం జరగాలన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి, లేకపోతే గవర్నమెంట్ కరెక్ట్గా శిక్షలు వేయాలి. చాలా ఉన్నాయి ఇందులో ఇంటర్లింక్డ్. అండ్ మన సోషల్ నెట్వర్క్స్ చాలా ఏమంటారు దాని రిఫ్లెక్ట్ అవుతుంది. సోషల్ నెట్వర్క్స్లో ఏమైతే స్క్రోల్ అవుతున్నాయో ఆ రిఫ్లెక్టే ప్రజెంట్ అయితే ఏదర్ కిడ్స్ అవ్వండి లేకపోతే యంగ్ జనరేషన్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ మీద దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో పేరెంట్స్ వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి అనేది నా ఆలోచన. మీరు ఇంతకుముందు ల్యాండ్ కోయిల్స్ దగ్గర కూడా పెద్ద మొత్తంలో పర్యావరణానికి సంబంధించిన ఉల్లంఘనలు జరుగుతున్నాయని మీరు కూడా పోరాటం చేయడం జరిగింది, దాని మీద కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. షూర్ అండి. యాక్చువల్గా ఏంటి అంటే ల్యాంకో హిల్స్, మణికొండ, పుప్పాలగూడ ఈ ఏరియా అంతా కూడా ఏమవుతుంది అంటే చెరువులు ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా చాలా ప్లెంటీ ఆఫ్ చెరువులు ఉన్నాయి. నాకు తెలిసే 4 చెరువుల్ని కబ్జా చేశారా కొన్నారా అది గవర్నమెంట్కి బిల్డర్కే తెలియాలి. కానీ ఉన్న చెరువుని పూర్తి చేసి దాని మీద అపార్ట్మెంట్లు విల్లాసు కట్టారు. అది కొన్నవాడికన్నా ఆలోచన ఉండాలి, అరే ఇక్కడ ఇంత ఇన్డెప్త్ చెరువు ఉన్న దాంట్లో మనము ఇల్లు కడితే లేకపోతే కొంటే ఎలా సర్వైవ్ అవ్వగలం. ఇది పక్కన పెట్టేస్తే అది వాళ్ళ హెడ్ఏక్. నేచర్కి ఎంత థ్రెట్ అని. సమ్మర్ రాకముందే అందరూ ట్యాంకర్స్ని కొనాల్సి వస్తుంది, అవును, వాటర్ ట్యాంకర్స్. నీకు ఆ చెరువులు ఉంటే వాటర్ కొనాల్సిన అవసరం ఏంటండి? మణికొండలోనే 4 చెరువుల్ని కబ్జా చేశారు అంటే, లేకపోతే పూర్తి చేశారు అంటే, కబ్జా అవద్దు పూర్తి చేశారు అందాం కాసేపు, పూర్తి చేశారు అంటే ఓవరాల్ హైదరాబాద్లో ఎన్ని చెరువుల్ని పూర్తి చేసి ఉంటారు? అండ్ ఈ చెరువులు లేకపోవడం వల్ల ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయి అంటే, రెయిన్ వాటర్ హార్వెస్ట్ అవ్వట్లేదు, వేస్ట్ అయిపోతుంది రెయిన్ వాటర్ అంతా. సమ్మర్ రాకముందే అంటే మార్చి నుంచే కూడా వాటర్ ట్యాంకర్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఈ వాటర్ ట్యాంకర్స్ కోసము వాటర్ని రిజర్వ్ చేయట్లేదా, రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయట్లేదా, రిజర్వ్ చేయట్లేదా? లేకపోతే నాకు అర్థం కాదు, ఇది ఒక దందానా లేకపోతే ఏంటి? నిజంగా అండి గవర్నమెంట్ దీని మీద మటుకు ఖచ్చితంగా ఎంత వీలైతే అంత తొందరగా ఒక యాక్షన్, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, వాటర్ని ఎలా సేవ్ చేయాలి, లేకపోతే ట్యాంకర్స్ని ఎలా రెడ్యూస్ చేయాలి. ఇప్పుడు ట్యాంకర్స్ బాగానే ఉంటుందండి, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండబుల్. మనకి భూమి మీద, నాట్ ఇండియా అండి, భూమి మీద 3 వంతులు నీళ్ళే ఉంది. అన్ని వాటర్ ఉండి కూడా ప్రతి తాగే వాటర్ కొంటున్నాము, సరే వాడుకునే వాటర్ కూడా కొనాలి అంటే రేపు ఇంకొక 2 generations తర్వాత ఏంటి పరిస్థితి? మన సినిమాలో చూపించినట్టు అలా పరిస్థితి అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.